నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన రెండో వైపు అనే కథను విందామా? నీకు ప్రేమించటం రాదు పో అని చీకొట్టింది కావేరి. అంతటితో ఊరుకోకుండా నీకు అసలు రొమాన్స్కి స్పెల్లింగే తెలియదంది. శృంగారం అంటే అర్థమే తెలియదని మరీ దెబ్బ కొట్టింది. అంతటితో ఆగిందా? నీవు అసలు మగాడివేనా అన్న అనుమానం వస్తుంది అంటూ మరో వ్యంగ్యాస్త్రం వదిలి కసిగా చూసింది. మగాడినో కాదో ఆవిడికి తెలియదేమిటి? పెళ్లి కాకముందు తెలుసు, పెళ్ళైన ఈ 6 నెలల్లోనూ తెలియదేమిటి? అలాంటి అర్థం పర్థం లేని వాగుళ్ళకి జవాబిచ్చే ఓపిక నాకు లేదు. నిమ్మకి నీరెత్తినట్టు అంత మాట అన్నా రియాక్ట్ అవ్వని మొగుడిని ఏం చెయ్యలేక ఉక్రోషంగా ఓ సరదా సరసం తెలియని మొగుడితో కాపురం చేయాల్సిన కర్మ నాకేం లేదు అంటూ రెండో బెడ్రూమ్ తలుపు భళ్ళున తెరిచి ఢామ్ అని మూసింది. ఈ సీన్ ఏమి మొదటిసారి కాదు ఇంట్లో. దొరికిందే ఛాన్స్, హాయిగా నిద్రపోవచ్చు అనుకుని లైట్ ఆర్పి పక్క మీద వాలానో లేదో నిద్ర ముంచుకొచ్చింది. ఆవిడ అలక తీర్చే ఓపిక నాకు లేదు. పొద్దుట చూడొచ్చు ఆవిడ గారి సంగతి. ఉదయం 8ంటికి ఇంట్లోంచి వెళ్ళిన మొగుడు రాత్రి 9, 9:30కో కొంప చేరిన వాడికి రోజంతా ప్రాజెక్టు పని, మీటింగులు, డిస్కషన్సు, కంప్యూటర్లతో కుస్తీలు పట్టి 1:30 సేపు ట్రాఫిక్లో పడి ఇల్లు చేరిన వాడికి రోజంతా మట్టి తట్టలు మోసిన వాడికంటే కూడా అలసిపోతాడని తెలియదా? మట్టి తట్టలు మోసిన వాడికి శారీరక శ్రమే. తనలాంటి ఎగ్జిక్యూటివ్స్కి ఫిజికల్ స్ట్రెయిన్తో పాటు మెంటల్ స్ట్రెయిన్ తోడయి మనిషి రోజు పని పూర్తయ్యేసరికి ఏ రోజుకు ఆ రోజు చెరుకు పిప్పిలా రసం తీసేసిన మామిడి పండులా మిగులుతాడని ఈ పెళ్ళాలకు తెలియదా? పోనీ ఏ చదువు సంధ్య లేని, ఉద్యోగానుభవం లేని గృహిణులుగా మాత్రం ఉన్నవారికి తెలియకపోవచ్చు. కానీ ఈవిడ గారికి తెలీదా? ఏమన్నా అంటే పెళ్ళయ్యేంత వరకు చుట్టూ తిరుగుతారు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో టైము? అప్పుడు చెట్ల చాటున కారుల్లో అవకాశం కోసం ఆరులు చాచే రొమాన్సు ఇప్పుడేమైందో? అంతే, పెళ్ళాం కాగానే ప్రేయసి కనిపించదు పెళ్ళాంలో అని దెప్పడం. అలసిన శరీరం విశ్రాంతి కోరుతుంది. రొమాన్సు శృంగారం ఏమిటి నా బొంద? ఎప్పుడు పక్క మీద వాళ్దామా అనిపిస్తుంది తప్ప ఇవేం ఇదివరకటి రోజులా? గవర్నమెంట్ ఉద్యోగాలా? 10ంటికి వెళ్ళి 5 గంటలకు కొంప చేరడానికి సావకాశంగా పడక కుర్చీలో చేరబడి భార్యామణి గారు అందించిన పకోడీల ప్లేట్ అందుకొని తింటూ కబుర్లు చెప్పి ఆనక సినిమాకో షికారుకో తిరగడానికి, శని ఆదివారాలు వస్తే సినిమాలకి, స్నేహితుల ఇళ్ళకి తిరగడానికి ఇప్పుడు టైం ఏది? నెలలో 2 వారాలు పై ఊర్లు తిరగాలి. ఏ ఆదివారమో అనుకోని పని వచ్చి పడుతుంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్ ఉద్యోగాలకి టైం ఏమీ ఉండదు. రిజల్ట్ ఓరియంటెడ్ జాబ్స్. నీవెంత కష్టపడ్డావో ఎవ్వడికీ అక్కర్లేదు. ఏం చేశావో రిజల్ట్ చూపించాలి. ఆర్డర్లు కావాలి, లాభాలు చూపాలి, టార్గెట్ అందుకోవాలి. ఇచ్చిన జీతాలకి పని పిండుకుంటారు. వాళ్ళేం వెర్రివాళ్ళ? ఇలా పాస్ అయి వచ్చిన వాళ్ళకి 50,000 జీతాలు ఇవ్వడానికి? జీతాలు, ఫోను, కారు, ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ ఊరికే కూర్చోబెట్టి ఇవ్వరన్నది చదువుకున్న కావేరి లాంటి వాళ్ళకి తెలీదా? ఆదివారం వస్తే ఇల్లు కదలాలనిపించదు. కమ్మగా తిని కంటి నిండా నిద్రోవాలని, ఇంకా టైం ఉంటే పర్సనల్ పనులు చూసుకోవడానికే సరిపోతుంది. పిల్లలుంటే సరే సరి. ఆవిడ గారికి ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనిపించడం బాగానే ఉంది. 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు కంటాం అంది. అది బాగానే ఉంది. కానీ పిల్లలు కావాలనగానే స్విచ్ నొక్కి రైస్ కుక్కర్ పెడితే అన్నం తయారైనట్టు, టీవీ ఆన్ చేయగానే ప్రోగ్రాం వచ్చినట్టు పిల్లలు పుట్టుకురారు కదా. లేడికి లేచిందే పరుగన్నట్టు ఆవిడ కావాలనుకున్న మరుక్షణం ఆ నెలే తప్పాలంటే ఎలా? ఉద్యోగం బోరు కొట్టింది, చేసి చేసి కొన్నాళ్ళు మానేస్తాను అంటే 25,000 ఉద్యోగం వదిలేస్తానన్నా ఇట్ ఈజ్ అప్ టు యూ అనలేదు. తనేమన్నా అన్నాడా? ఈ ఆడవాళ్ళు ఎంతసేపు మగాడి తప్పులనే గ్లోరిఫై చేస్తారు. ఈ రచయిత్రులు ఎంతసేపు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మీదే రాస్తారు. మగాడికి సమస్యలే లేవనుకుంటారు కాబోలు. కష్టాలన్నీ ఆడవాళ్ళకే అనుకుంటారు. ఆడవాళ్ళ దృక్పథంతోనే చూస్తారు తప్ప మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూతో చూడరు. పెళ్ళి కాకముందు అమ్మాయిలను ఆకర్షించడానికి పడే పాటలు పెళ్ళయి పెళ్ళామైనా పడాలంటే ఎలా? ఇదేం సినిమానా? డ్యూయెట్లు పాడుకుంటూ చెట్ల చుట్టూ పరిగెడుతూ ఓ సీను స్విట్జర్లాండ్లో, ఇంకో సీను కోనసీమలోనూ చిత్రించడానికి? నిజమే, డేటింగ్ టైంలో కావేరి కోసం, ఆమెతో స్నేహం కోసం అర్రులు చాచాడు.
ఇంప్రెస్ చేయడానికి హోటళ్ళకి, సినిమాలకి, పార్కులకి తిప్పాడు. ఇప్పుడు అలా అంటే ఎలా? ఉద్యోగం సద్యోగం మానేసి రోజంతా ఆవిడ చుట్టూ కొంగు పట్టుకు ఎలా తిరుగుతాడు? అప్పుడు ఎలా టైం దొరికింది అంటే ఏదో మోజులో ఆకర్షణలో నానాగడ్డి గడిచి టైం సర్దుబాటు చేసుకుంటారు అబ్బాయిలు. అమ్మాయితో గడిపిన టైం ఓవర్ టైం చేసి పని పూర్తి చేసో ఏ ఫ్రెండ్ కాళ్ళో గడ్డమో పట్టుకుని పని చేయించటం, చేయకపోతే బాస్ చేత చీవాట్లు తినడానికైనా సిద్ధపడతారు. బ్యాచిలర్గా ప్రవర్తించినట్టు పెళ్ళయ్యాక బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఉద్యోగం ఊడితే భార్య సంసార బాధ్యతలు ఉన్నాయన్న భయం ఉండదు. ఇవన్నీ ఆడవాళ్ళకు అర్థం కావు. ఎంతసేపు తననే తప్పుపడుతుంది. తను మాత్రం తనని ఆకర్షించడానికి, ఇంప్రెస్ చేయడానికి ఎంత తాపత్రయపడేది, ఎంత చక్కగా రోజుకో రకంగా అలంకరించుకునేది, ఎంత మంచి డ్రెస్సులు వేసి తనకి చీర ఇష్టమని చీరలు కట్టి శ్రద్ధగా మొహం దిద్దుకుని లిప్స్టిక్ వేసుకుని రోజుకో రకం పెర్ఫ్యూమ్ జల్లుకునేది. మరి ఇప్పుడు అలా ఉందా తను? రోజంతా బురఖా లాంటి నైట్ గౌన్ తగిలించుకుని పొద్దుటంతా క్రీములు మొహానికి పట్టించి జుత్తు రబ్బర్ బ్యాండ్ ముడేసి కూర్చుంటుంది. బయటికి వెడితేనే ముస్తాబు. మొగుడు మొహానికి చాలే అనుకుంటారు కాబోలు పెళ్ళాలు. పుట్టినరోజు అంటే అర్ధరాత్రి 12ంటికి విష్ చేసి తెల్లారి బొకేతో గుమ్మం ముందు నిలబడి స్వీట్ తినిపించి లంచ్ డిన్నర్లు ఇచ్చి మంచి కుర్తా పైజమా కుట్టించి ఇప్పుడు అవన్నీ చేస్తుందా తను మాత్రం? శ్రద్ధగా తనకిష్టమైనవి వండించి తెచ్చి తినిపించేది. ఇప్పుడు పొద్దుటే ఆ కుక్కర్లో పప్పు కూర ఏదో వండాననిపించి డైనింగ్ టేబుల్ మీద పడేస్తుంది. రావటం 1 గంట ఆలస్యమైతే తను తినేసి టీవీ చూస్తూ కూర్చుంటుంది. వచ్చాక కాస్త వేడి చేసన్నా పెడుతుందా? పెట్టుకు తింటాళ్లే అన్న నిర్లక్ష్యానికి తను బాధపడుతున్నాడా? ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కుక్కర్లు, గ్రైండర్లు, ఓవెన్లు వచ్చి వంట అంటే అరగంటలో చేసి పడేసి ఏదో కష్టపడుతున్నట్టు ఫోజులు. వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడం కూడా చాకిరిలా ఫీల్ అయిపోతున్నారు. ఉద్యోగం చేస్తే సరే, ఉత్తినే ఇంట్లో ఉండి కూడా మొగుడు అలసిపోయి వచ్చాడు కాస్త దగ్గర కూర్చుని అన్నం పెడదామనుకుంటుందా? మార్పు తనలో లేదా? మొగుళ్ళనే తప్పు పట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఆడవాళ్ళకి. ఆవిడ గారికి పిల్లలు కావాలనుకోవడం బాగానే ఉంది. దానికి తగిన వాతావరణం మూడు కల్పించవచ్చు కదా. మూతి ముడుచుకుని అలకలు, సాధింపులు, మాటలు చేతలతో విసుర్లు కాకుండా ఇంటికి వచ్చేసరికి నవ్వు మొహంతో అలసిపోయారుండండి, గేజర్ ఆన్ చేశాను, టబ్బు నింపుతాను వేడి నీళ్లతో అని ఓ 2 చుక్కలు ఉడుకులాం వేసి స్నానం చేశాక తెల్ల పైజామా కుర్తా తీసి అందించి డైనింగ్ టేబుల్ దగ్గర వేడిగా అనురాగం వడ్డించి ఆ పైన చక్కగా 4 తమలపాకులు కిళ్ళీలు చుట్టించి 2 అగరొత్తులు గదిలో వెలిగించి తెల్లచీర కట్టుకుని మల్లెపూలు తురుముకుని, ఊరుకో బాబు, మరీ అంత అత్యాశ వద్దంటున్నారా? ఇప్పుడు అంత సీన్ లేదయ్యా, ఇవన్నీ పాత సినిమా సీన్లు అంటారా? కరెక్టే సార్, ఇదంతా హైటెక్ యుగం. ఇప్పుడు ఎవ్వరికీ అంత టైం లేదు. ఉద్యోగాల బాధ్యతతో పిల్లల్ని కనడానికి టైం లేక పోస్ట్పోన్ చేసుకునే రోజులు. ఎంతసేపు కోర్సుల మీద కోర్సులు చేసి జాబ్లో ఎంత ఎదిగిపోదామా, ఎన్ని ఉద్యోగాలు మార్చి పైకి వెళ్ళిపోయి టాప్ పోస్టింగ్కి వెళ్ళి లక్షలు ఎలా ఆర్జించటమా అని తప్ప స్త్రీ పురుష సంబంధాలు కూడా మెకానికల్ టైం షెడ్యూల్లోకి వెళ్ళిపోయాయి. రొమాన్సు, శృంగారం అన్న పదాలకు తావులేని హడావిడి యాంత్రిక జీవితం. వంట్లో ఓపిక, ఉత్సాహం అంతా డబ్బు సంపాదించడానికే సరిపోతుంది. ఏం తింటున్నాం, ఏం సుఖపడుతున్నాం అన్న భావనే లేదు. ఏదో పెళ్లి కాకముందు కాస్త నచ్చిన అమ్మాయి కనిపిస్తే టేస్టు, భావాలు కలిశాయని భ్రమించి పెళ్ళాడటం, ఆ ఆకర్షణ 4 రోజులు ముచ్చటై జీవితం రొటీన్ అయిపోవడం. ఇదివరకు తరాల్లో డబ్బులు పుష్కలంగా లేకపోయినా, సౌకర్యాలు తక్కువైనా, సంపాదించేది ఒకరైనా ఇంట్లో సుఖ సంతోషాలుండేవి. భార్య, భర్త, పిల్లలు కలిసి సినిమా షికార్లు తిరగడం, పండగలకి పబ్బాలకి చుట్టాలు రాకపోకలు, ఆప్యాయతలుండేవి. ఇప్పుడు యువత డబ్బు సంపాదించే మిషనుల్లా మారిపోయారు. జీతాలంటే బోలెడు, అవిచ్చే వస్తు సుఖాలు తప్ప అనురాగాలు, ఆప్యాయతలు ఏవి? నిద్రంతా కలత నిద్ర ఆలోచనలతో. పడుకో బాబు పడుకో, మళ్ళీ పొద్దుట ఆఫీస్కి వెళ్ళొద్దు. తనని తాను జోకొట్టుకున్నాడు హరీషు. పొద్దుట లేచేసరికి కావేరి మాయం. డైనింగ్ టేబుల్ మీద పళ్ళ బౌల్ కింద నోటు, భార్య కావలిస్తే వచ్చి తీసుకెళ్ళు క్షమాపణలతో.
టైం లిమిట్ నెల. ఎంత పొగరో చూసారా? ఏం తప్పు చేశానని వెళ్ళి క్షమాపణలు చెప్పి తీసుకురావాలో. పోనీ హాయిగా 29 రోజులు గడిపి ఆఖరి రోజు ఆలోచించవచ్చు. ఈ తిక్క వేషాలు చూసే ఆ మొదటి మొగుడు ప్రాణం విసిగి డైవోర్స్ ఇచ్చుంటాడు. మొదటి మొగుడు ఏమిటి? అయ్యో చెప్పలేదా? ఈవిడ గారికి ఇదివరకు పెళ్ళయింది. తను డైవోర్సీ అని తెలిసి మా వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు పెళ్ళికి రామని చెప్పినా కావేరిని ప్రేమించి పెళ్ళాడాను. ఏదో ఘనకార్యం త్యాగాలు చేశానని చెప్పను కానీ తనకి కృతజ్ఞతన్నా లేదే అనిపిస్తే అది నా తప్ప. టైం లిమిట్ నెలట. నెల దాటితే ఏం చేస్తుందో? మళ్ళీ డైవోర్స్ ఇస్తుందా? ఈవిడ గారు పుట్టింటికి వెళ్ళేసరికి అక్కడ సీన్ ఊహించవచ్చు. అదేమిటే చెప్పా పెట్టకుండా ఒంటరిగా వచ్చావు అంటుంది వాళ్ళ మా అమ్మ ఆశ్చర్యంగా. ఏ చెప్పి రావాలా అని ఈవిడ దబాయించి మేడ మీదకి వెళ్ళిపోతుంది. ఏం పుట్టింటికి రావడానికి హక్కు లేదా అంటూ తల్లి తండ్రి అడిగినా అదే ధోరణిలో అంటుంది. చూద్దాం వాళ్ళకేం చెప్తుందో. వాళ్ళు నాకేదన్నా ఫోన్ చేస్తారేమో, అది చూస్తాను. ఈ పెళ్ళన్నా బుద్ధిగా నిలుపుకో. ఈసారి తిక్క వేషాలు వేస్తే అంతే సంగతులు. అలా ఆ అంటే విడాకులు ఇచ్చి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నావు? మూడోసారి నువ్వు చేసుకుందామన్నా నిన్ను చేసుకునేవాడు దొరకద్దు అంటూ కూతురికి ఇంత గడ్డి పెట్టకుండా ఉంటారా? దాంతో ఈవిడ గారు దారికొస్తుందన్న నమ్మకం నాకేం లేదు. ఏదో ఆలోచించి నేనే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆలోచనల మధ్య తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హరీషు. 4వ రోజు రాత్రి ఫోన్ మోగింది. తీస్తే అట్నుంచి మామగారు. హలో సార్, హౌ ఆర్ యూ? కావాలని చాలా కులాసాగా పలకరించాను. ఆయన ఒక్క హలోతో సరిపెట్టేసి డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తారు. కావేరి వచ్చి 3 రోజులైంది అన్నాడు. అవును అంకుల్ అమాయకంగా అన్నాను. ఏం జరిగింది అసలు? నాకేం తెలియదు అంకుల్. పొద్దుట లేచేసరికి డైనింగ్ టేబుల్ మీద చీటీ ఉందంతే. అంటే నీకు చెప్పకుండానే వచ్చిందా? అసలు ఏంటి గొడవ? నాకేం తెలుసు, మీ అమ్మాయి అక్కడే ఉంది, అడక్కపోయారా? గడుసుగా అన్నాను. అదేం చెప్పలేదు, ఊరికే వచ్చాను అంది. అయితే సరే, ఊరికే మళ్ళీ బుద్ధి పుడితే ఇటు వస్తుందిలేండి, చాలా తేలిగ్గా అన్నాను. పాపం ఆ మహానుభావుడికి ఇంకేం మాట్లాడాలో తెలియక, అల్లుణ్ణి ఎలా నిలదీయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారేమో. అయితే మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరగలేదా? మళ్ళీ రెట్టించాడు ఆయన. నా తరపు నుంచి ఏం గొడవ జరిగినట్టు గుర్తులేదు. మీ అమ్మాయికి ఏమన్నా గుర్తుందేమో అడగండి. మళ్ళీ క్షణం మౌనం. ఏం జరగకపోతే వచ్చిన దగ్గర నుంచి మూడీగా ఉంది. మాట్లాడిస్తే కరుస్తుంది. ఏం చెప్పందే మాకెలా తెలుస్తుంది? ఇద్దరికిద్దరు ఇలా అయితే ఎలా హరీష్? పెద్దవాళ్ళం, ఏదో సలహా చెబుతాం, సంగతి తెలిస్తే సర్దుబాటు చేస్తాం. పంతాలకు పోతే ఎలా చిన్న చిన్న విషయాలకే? అది మీ అమ్మాయికి చెప్పాల్సిన మాట అండి, నవ్వుతూ అన్నాను. అమ్మాయికి చెప్పాను, మీకు చెప్తున్నాను. కాస్త అసహనం ధ్వనించింది. చూడండి సార్, ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అబౌట్ హర్. ఆవిడకేమున్నాయో నాకు తెలీదు. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాను. ఆ అబ్బాయి పాపం తనకేం తెలియదు అంటున్నాడు. తనేమి దీని గురించి కంప్లైంట్ చేయలేదు. అబ్బాయి పాపం నవ్వుతూ మామూలుగానే మాట్లాడాడు. మామగారు కాంప్లిమెంట్ ఇచ్చుంటారు. మన అమ్మాయి సంగతి మనకు తెలుసు. ఆ అంటే చాలు దీనికి తెక్కొస్తుంది. తను అనుకున్నది కాస్త అటు ఇటు అవరాదంటుంది. తప్పు మన అమ్మాయిలో ఉంచుకుని అతన్నేమనగలం? అత్తగారు మామగారు తర్జన భర్జనలు పడుతుంటారు. కూతుర్ని పిలిచి ఫోన్ విషయం చెబితే మిమ్మల్ని ఎవరు ఫోన్ చేయమన్నారంటూ ఎగరొచ్చు ఆవిడ గారు. చెప్పుకొని ఏ కారణం చెప్పుకుంటుందో. నా మొగుడికి రొమాన్స్ తెలీదు, పిల్లలు కావాలంటే కోఆపరేట్ చేయడం లేదు అని చెప్పుకొని మొగుడిని బ్లేమ్ చేసే ముందు తన లోపాలు ఈ 20 రోజుల్లో తెలుసుకొని. కురవక మబ్బులు దట్టంగా కమ్మి వర్షం కురుస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు మేఘాలు తేలిపోతే ఎంత నిరాశ! ఆ నిరాశ నిజం కాదు అంటూ మేఘం లేకుండానే వర్షం కురిస్తే కలిగే ఆనందం. రకరకాల టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్లు చేసి డాక్టర్ ఏమంటాడో అని బెంగపడే పేషెంట్కి ఏ జబ్బు లేదని క్లీన్ చిట్ ఇస్తే కలిగే ఆనందం. ఆ రోజు మా అత్తవారింటి వాళ్ళ మొహాల్లో కనపడింది నాకు. కూతురు పంతం తెలిసి అల్లుడు వచ్చి తీసుకువెళ్ళకపోతే వెళ్ళదని తేలాక ఏ తప్పు లేని అల్లుణ్ణి ఎలా తప్పు పట్టడం, ఎలా రమ్మనడం, కూతురు కాపురం ఎలా నిలబడుతుంది అని మదనపడుతున్న వేళ పిలవకుండానే అల్లుడు ఇంటికి వస్తే ఎంత రిలీఫ్ దొరుకుతుందో అది వాళ్ళ మొహంలో కనిపించింది. కావేరి తెల్లబోయి చూసింది. డైనింగ్ టేబుల్ దగ్గరున్న అందరూ
సంభ్రమంగా ఆహ్వానించారు. హాయ్ కావేరి, నవ్వుతూ పలకరించా. మొహం ఈసారి నల్లబడింది. రా హరీష్ రా, ఫోన్ అన్నా చేయొచ్చు కదా. మామగారి పిలుపు. రా నాయనా, భోజనం చేద్దువు గాని. అత్తగారి పలకరింపు. బాగున్నావా నాయనా? మామగారి ఆప్యాయత. ప్లెజెంట్ సర్ప్రైజ్ బావగారు, బావమరిది. పలకరింపులయ్యాక మంచి పని చేసావు. శని ఆదివారాలు చూసి 2 రోజులు ఉండేటట్టు వచ్చావు. సంతోషం నాయనా అన్నారు అత్తగారు. శని ఆదివారాలేం కర్మ, ఇంక రోజు సండేలే జాలీడేలే సరదాగా అన్న. అంతా దిమ్మెరపోయారు. అదేమిటి అంతా ఒక్కసారే అన్నారు. జాబ్ రిజైన్ ఇచ్చేశానండి. ఈ కార్పొరేట్ ఉద్యోగాలు, హైటెక్ ఉద్యోగాలు చేయదలుచుకోలేదు. ఏమిటండి, ప్రాణానికి సుఖం లేకపోయాక డబ్బేం చేసుకుంటాం? ఏ ఆనందం సుఖము లేని ఉద్యోగాలు ఎందుకు? డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుంటే జీవితంలో చాలా కోల్పోతున్నానని అర్థమయ్యి రిజైన్ ఇచ్చేశా. ఏదో 9 to 5 ఉద్యోగం ఏదో మామూలు కంపెనీలో చూసుకుంటాలేండి. చాలా విరక్తిగా అన్నా. అంతా మొహాలు చూసుకున్నారు. అందరి కళ్ళల్లో కలవరం. కావేరి ముఖం మరింత నల్లబడింది. అదేమిటి హరీష్, 50-60 వేలు వచ్చే ఉద్యోగం రిజైన్ ఇవ్వడం తెలివి తక్కువ పని అని అనిపించలేదా? ఆందోళన ఆయన గొంతులో. ఏమో, మంచో చెడో తెలివి తక్కువ పనో నాకు తెలీదు. సంపాదించే నాకు సుఖం లేదు. నా ఉద్యోగం వల్ల నా భార్యకు ఆనందం లేదు. ఎవరి కోసం చేయాలి రాత్రి పగళ్ళు కష్టపడి? కనీసం డబ్బిచ్చే సుఖాల వల్ల భార్యనైనా సంతృప్తిపరచలేకపోయినప్పుడు ఇంకెందుకు ఇంత కష్టపడడం? అదేమిటి హరీష్, సుఖంగా బతకడానికి కావాల్సింది డబ్బు. అదే లేకపోతే ఈ మాత్రమన్నా సుఖ సంతోషాలు ఎక్కడుంటాయి? మంచి ఉద్యోగం వదిలి ఏదో 10,000 ఉద్యోగం చేస్తాననడం ఫూలిష్నెస్. కించిత్తు కోపం, అసంతృప్తి ధ్వనించింది. కావేరి ముఖం ఊసర వెల్లిలా నిమిషానికో రంగు మారిపోతోంది. డబ్బు సంపాదనకి అంతేం ఉందిలేండి. 10,000 వాడికి 20 కావాలనుంటుంది, 50 వాడికి 1,00,000 కావాలనుంటుంది. మీ అమ్మాయి చదువుకుంది, ఆవిడ సంపాదించవచ్చు కాస్తో కోస్తో. మా కోసం మేము బతకాలనుకుంటున్నాం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఈ వయసు యవ్వనం మళ్ళీ రావు కదా. డబ్బు సంపాదనలో మరమనిషిలా మారిపోదలుచుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, వాష్ చేసుకుని బట్టలు మార్చుకోవాలి. ఏ గదిలోకి వెళ్ళాలి? కావేరి, లోపలికి తీసుకువెళ్ళు హరీష్ని. మామగారు ఆర్డరు. గదిలోకి వెళ్ళగానే చొక్కా కాలర్ పట్టుకుని ఏమిటి డ్రామా అంది తీక్షణంగా. నాటకం ఏమిటి? మై గాడ్, ఇదంతా సరదా కన్నానా నీ ఉద్దేశం అంటూ షర్టు విడిపించుకుని బ్రీఫ్ కేసులోంచి రాజీనామా కాగితం, ఆఫీస్ అంగీకరించిన కాగితం చూపాను. ఆ కాగితంలాగే కావేరి మొహం తెల్లబడింది. యూ నా మీద కక్షతో నాకు బుద్ధి చెప్పాలనే చేశావు. ఉద్యోగం రిజైన్ ఇచ్చి పెళ్ళాన్ని ఎలా పోషిద్దామని నీ ఉద్దేశం? ఆవిడ చూపులు మాటలు బాణాలయ్యాయి. ఏదో ఉద్యోగం దొరక్కపోదులే, లేకపోతే చదువుకున్న పెళ్ళాం నువ్వుండగా నాకేం దిగులు? నువ్వు చేద్దుగానిలే. తేలిగ్గా అనేసరికి ఉక్రోషం పట్టలేక చొక్కా పట్టుకుని 2 పిడిగుద్దులు గుండెల మీద గుద్ది, ఇలా వచ్చానని నాకు పాఠం నేర్పాలని కాదు. ఆమె చేతిలోంచి విడిపించుకుని, డోంట్ బీ సిల్లీ కావేరి, యు కెనాట్ హ్యావ్ ఎవ్రీథింగ్. అవ్వా బొవ్వా రెండూ కావాలనుకోవడం అత్యాశ అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాను. రాత్రి మీద చెయ్యేస్తే తోసేసింది. ఇంకోసారి ప్రయత్నించలేదు. శని ఆదివారాలు గడిచి 2 రోజులైనా వెళ్ళే ప్రసక్తి లేకపోవడంతో 4వ రోజు దబదబా బట్టలు సూట్ కేసులో పడేసి పద ఇంటికెడదాం అంది కోపంగా. తొందరేముంది, కొన్నాళ్ళు సరదాగా ఉందామని వచ్చాను. ఉద్యోగం సద్యోగం లేదుగా, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. అత్తవారింటి సరదా తీర్చుకొని. ఉద్యోగం సద్యోగం లేని అల్లుణ్ణి ఏ అత్తవారు గౌరవించరు. రొసరొసలాడింది. ఉద్యోగం లేనివాణ్ణిగా ఏమన్నా పట్టించుకోనులే నిర్లక్ష్యంగా అన్న. పళ్ళు కొరుక్కుంది. పాపం అత్తగారు మామగారుల స్థితి చూస్తే జాలేసింది. ఉద్యోగం మానిన అల్లుణ్ణి ఏమనలేక కూతురు భవిష్యత్తు గురించి బెంగ, కూతురు ప్రవర్తన వల్లే ఇదంతా జరిగిందన్న ఆవేదన, అల్లుణ్ణి తప్పు పట్టలేని నిస్సహాయత. సతమతమవుతున్నారన్నది అర్థమైంది. ఆ సాయంత్రం ల్యాన్లో అందరం కూర్చునుండగా జనాంతికంగా ఈనాటి పిల్లలకి ఏం కావాలో వాళ్ళకే తెలియడం లేదు. ఆలోచిస్తే ఆడ మగ తేడా లేకుండా చదివించి పెద్ద ఉద్యోగాలకు పంపడం తప్పనిపిస్తుంది.
చదివేస్తే ఉన్నమతి పోయినట్టు చదువుతో పాటు రావాల్సిన అణకువ మెచ్యూరిటీల కన్నా అహంభావం అహంకారం ఎవరిని లెక్క చేయని తెంపరతనం ఎక్కువైంది. కావేరి తండ్రి వంక చొరచొరా చూసింది. నువ్వు అలా చూసినంత మాత్రాన నిజాలు అబద్ధాలవవు. ఏ మీ ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలకు పంపుతున్నాం. హాయిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎవ్వరి జోలి అక్కర్లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయండి. స్వతంత్రంగా హాయిగా ఆనందంగా ఉండొచ్చుగా. మళ్ళీ మగతోడు కావాలి. ఒంటరితనం భరించలేరు. ప్రేమలంటారు, పెళ్ళిళ్ళకి దిగుతారు. మళ్ళీ ఆ మొగుడనేవాడితో సర్దుకోరు. ఊ అంటే ఆ అంటే అవమానాలు జరిగిపోయి ఆత్మాభిమానాలు దెబ్బతినేస్తాయి. మాటపడని వ్యక్తిత్వాలు మావి అంటారు. నీవెంత అంటే నీవెంత అని దెబ్బలాట్లు. ఏ ఇన్నాళ్ళు మనం నలుగురం ఇంట్లో ఏమనుకోలేదా? అభిప్రాయ భేదాలు రాలేదా? వాదించుకోలేదా? దెబ్బలాడుకోలేదా? కోపాలు అలకలు రాలేదా? ఏ మాట వచ్చినప్పుడు మనమందరం ఇల్లు వదిలి వెళ్ళిపోయామా? కట్టుకున్న పాపానికి, ఒక ఇంట్లో ఉన్న పాపానికి మొగుడనేవాడితో మాట వస్తే ఎందుకు సర్దుకోరు? అవును, సర్దుకోటాలన్నీ ఆడవాళ్లే చెయ్యాలి ఎప్పుడు, వ్యంగ్యంగా అంది. ఆడా మగ అని కాదు, ఇద్దరున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి సంసారంలో. లేకపోతే ఏ సంసారం నిలవదు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంతే. కావేరి కోపంగా లేచి వెళ్ళిపోయింది. ఆయన నా చేయి పట్టుకున్నాడు. ఇదో మూర్ఖురాలు, కాస్త నీవన్నా సర్దుకో. సర్దుకోవడానికి ఓ లిమిట్ ఉండదా అంకుల్? అన్నింటికీ అలకే, రుసరుసలే. తన మాట కాదనడానికి వీలు లేదంటే ఎలా? అవును నాయన, మాకు తెలుసు. నిన్నేం అనలేం. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మీలో మీరే తీర్చుకోవాలి. అత్తగారు ప్రాధేయపూర్వకంగా అన్నారు. లీవ్ ఇట్ టు మీ అంకుల్. నేనిచ్చిన భరోసాతో వాళ్ళు తేలిక పడ్డారు. ఊరి నుంచి వచ్చి 10 రోజులు గడిచాయి. రాత్రింబగళ్ళు ఉద్యోగం సద్యోగం లేకుండా మగాడనేవాడు ఇంటి పట్టునుంటే ఎలా ఉంటుందో రుచి చూశాక, ఏమిటి ఇంట్లో కూర్చుని 3 పూట్ల తిని పడుకోవడమేనా? ఉద్యోగ ప్రయత్నం ఏం చేయదలుచుకోలేదా? తీక్షణంగా నిలేసింది ఓ రోజు పొద్దున్నే. చూద్దాంలే, వెధ ఉద్యోగం చెయ్యొచ్చు, లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని. నువ్వు కోరిన రొమాన్సులు, శృంగారాలు, పిల్లల్ని కనే యత్నాలు ఇవన్నీ అవని. తృప్తి తీరాక అప్పుడు చూద్దాం. కావేరి గయ్యమంది. ఉద్యోగం లేకుండా పిల్లల్ని కని ఏం పెట్టి పోషిద్దామని? అదొక్కటే తరువాయి. బుద్ధి లేకుండా మాట్లాడకు అరిచింది. పోనీ నువ్వు చేయి ఉద్యోగం. హాయిగా నేను ఇంట్లో పని, వంట పని చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. ప్రామిస్, ప్రతి పూట నీకు వేడివేడిగా చేసి పెడతాను. రాత్రుళ్ళు శృంగార పాఠాలు చెబుతూ ఆనందడోలికల్లో ఊగిస్తాను. సినిమాటిక్గా అన్నాను. షటప్. పెళ్ళాం సంపాదిస్తే తిని కూర్చునే మొగుడిని ఏ ఆడది గౌరవించదని తెలుసుకో. ఏం చేస్తావో, ఎలా చేస్తావో పెళ్ళాన్ని పోషించడం నీ వంతు. నేనే ఉద్యోగం చచ్చినా చెయ్యను. డబ్బు సంపాదించడం నీ పని. తిరస్కారంగా అంది. ఎస్ మై డియర్ వైఫ్, నౌ యు హ్యావ్ కమ్ టు మై పాయింట్. అవును, ఉద్యోగం చేసి పెళ్ళాన్ని పోషించడం మగాడి పని. మగాడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వేలు సంపాదించాలి. బంగ్లా, కారు, ఫోన్లు, ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, వాషింగ్ మెషిన్లు, సర్వహంగులు సమకూర్చాలి భార్యలకి. రాత్రింబగళ్ళు ఆఫీసులో గాడిద చాకరీ చేసి ఇంటికొచ్చి పెళ్ళాన్ని షికార్లకి, సినిమాలకి, డిన్నర్లకి తిప్పాలి. మర్చిపోకుండా బర్త్డేలు, మ్యారేజ్ డేలకి గిఫ్ట్లు, పార్టీలు ఇచ్చి ఆనందపరచాలి. ప్రేమానురాగాలు ప్రదర్శించాలి, రొమాన్సులు జరపాలి. ఏ ఇంకేమన్నా మర్చిపోయానా లిస్టులో? ఇవన్నీ మొగుడనే అడ్డగాడిద పని. మరి మీ పనేంటో? అలసిపోయి ఇంటికొచ్చిన మొగుడికి కప్పు కాఫీ ఇవ్వడం, దగ్గర కూర్చుని కాస్త వేడిగా అన్నం పెట్టడం పాతకాలం పతివ్రతల లిస్టులో చేరిపోయినట్టు న్యూనతాభావం. ఆ మొగుడనేవాడు నోరు విప్పి విసుక్కుంటే హింస పెడుతున్నట్టు కోడై కోస్తారు, బజార్ కీడుస్తారు. ఏ కోపం, తాపం, అవమానాలు మీ ఆడవాళ్ల సొత్తు. కట్టుకున్న పాపానికి పాపాల భైరవుళ్ళ అన్ని నిందలు మగాడినెత్తినేనా? ఒక ఇంట్లో ఉన్నాక కోపాలు వస్తాయి, పంతాలు వస్తాయి, దెబ్బలాట్లు వస్తాయి, అరుచుకుంటాం, అలకలు వస్తాయి, మర్చిపోవాలి, కలిసిపోవాలి, సారీ చెప్పుకోవాలి. అంతేగాని సూట్ కేసులు పట్టుకుని పుట్టిళ్ళకి పరిగెడితే ఏ తల్లి తండ్రి ఆదుకోరన్నది గ్రహించండి. సకల గుణ సంపన్నుడుగా ఉండే మగాళ్ళు ఉండనట్టే పరమశాంతమూర్తులు, సాధ్యులుగా ఆడవాళ్ళు ఉండరు. ఎవరి అదుపాజ్ఞల్లో ఉండము అంటే హాయిగా సంపాదించుకుంటూ స్వేచ్ఛగా ఉండండి, పెళ్ళిళ్ళు లేకుండా.
సర్దుబాటు ధోరణి కావాలో స్వేచ్ఛాయుత జీవనం కావాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వు. ఇట్ ఈజ్ అప్ టు యూ. నిర్ణయం తీసుకుని చెప్పు. చాలా సీరియస్గా అనేసి బాల్కనీలో పేపర్ పట్టుకుని కూర్చున్నాను. పావుగంట తర్వాత వెనక నుంచి మెడ మీద చేతులు బిగించి చేత్తో గడ్డం పైకెత్తి నుదుటి మీద పెదాలద్ది, జాబ్ రిజైన్ చేయలేదులే, నాకు తెలుసు అంది గోముగా గుసగుసగా కావేరి. మై గుడ్నెస్ అనుకున్నా. మీరే చూశారుగా, పెళ్ళాలంటే ఎంత సెల్ఫిషో. ఆవిడకు కావాల్సింది మొగుడు కాదు, ఉద్యోగం అని అర్థమైందా లేదా? కథ పేరు రెండో వైపు. రచించిన వారు డి కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.